శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మార్చి 3వ తారీఖు 2026 మంగళవారం రోజున సంభవించేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం గురించి తెలుసుకుందాం. మార్చి 3వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం 3:27 నుండి సాయంకాలం 6:47 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఈ యొక్క చంద్రగ్రహణం పాక్షికంగాను అతి సూక్ష్మంగాను మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క చంద్రగ్రహణం కేతుగ్రస్తం, గ్రస్తోదయ చంద్రగ్రహణం. ఈ యొక్క చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ మధ్యాహ్నం 3:20 స్పర్శకాలం అంటే ప్రారంభమవుతుంది. కాబట్టి అప్పుడు సూర్యుడు ఉంటాడు కాబట్టి మనకు ప్రారంభం నుండి కనిపించదు. ఈ యొక్క గ్రహణం సూక్ష్మంగా కనిపిస్తుంది. ఎందుకంటే సూర్యాస్తమయం సాయంకాలం 6:15 తర్వాత జరుగుతుంది. కాబట్టి సూర్యాస్తమయం అయిన తర్వాత చంద్రోదయం ప్రారంభమైన తర్వాత అంటే మనకు సాయంకాలం 6:20 నుండి 6:47 వరకు సూక్ష్మంగా మనకు ఈ యొక్క చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఈ యొక్క చంద్రగ్రహణం ముఖ్యంగా పుబ్బా నక్షత్రంలో అంటే సింహరాశిలో సంభవిస్తుంది. కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణాన్ని పుబ్బా నక్షత్ర జాతకులు లేనట్లయితే నామ నక్షత్రం ప్రకారం పుట్టిన తేదీ నక్షత్రం తెలియని వారు సింహరాశి వారు ఈ యొక్క చంద్రగ్రహణాన్ని వీక్షించకూడదు, అంటే చూడకూడదు. ఈ యొక్క చంద్రగ్రహణం తదుపరి అంటే 4వ తారీఖు రోజున ఉదయాన్నే యథావిధిగా పుబ్బా నక్షత్రం సింహరాశి వారు ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి గ్రహణ సంకల్పం చెప్పించుకొని తగినటువంటి దానాలు చేసుకోవాలి. ఈ యొక్క చంద్రగ్రహణం మంగళవారం రోజున మధ్యాహ్నం 3:20 ప్రారంభమై సాయంకాలం 6:47 వరకు ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తగినటువంటి ప్రత్యేకతలు తీసుకోవాల్సిందిగా మనవి. ప్రతి ఒక్కరు కూడా మంగళవారం రోజున మధ్యాహ్నం 12 లోపు నిత్యం చేసేటువంటి భోజనాదులు ముగించుకోవాలి. అదేవిధంగా వండిన పదార్థాలు ఏమైనా ఉన్నట్లయితే గ్రహణం తర్వాత తినడానికి పనికిరావు. యథావిధిగా మంగళవారం రోజు రాత్రి 7 తర్వాత అంటే గ్రహణం అనంతరం ఇండ్లు శుభ్రం చేసుకొని యథావిధిగా వంటలు చేసుకొని భుజించవచ్చు. ఆలయాల్లో కూడా రాత్రి 7 తర్వాత ఆలయాలు శుభ్రం చేసుకొని తగినటువంటి స్థపన పుణ్యావాచనాలు చేసుకొని ఆలయ కార్యక్రమం నిర్వహించుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా పుబ్బా నక్షత్రం సింహరాశిలో కేతుగ్రస్త ఈ యొక్క చంద్రగ్రహణం కనిపిస్తుంది. కాబట్టి పుబ్బా నక్షత్రంలో గ్రహణం పడుతుంది. కాబట్టి సింహరాశి వారు పుబ్బా నక్షత్రం వారు ముఖ్యంగా కేజింబావు ఉలువలు, కేజింబావు బియ్యం మరియు 200 గ్రాముల ఆవు నెయ్యి, వెండి చంద్రబింబం, వెండి సర్పం, అదేవిధంగా ఒక తెల్లని వస్త్రం అంటే బ్లౌజ్ పీసు మరియు చిత్రవర్ణం అంటే మల్టీ కలర్ కలిసినటువంటి ఒక బ్లౌజ్ పీస్ని ఈ యొక్క సామాగ్రి మొత్తం కూడా తీసుకొని ఆలయానికి వెళ్ళి గ్రహణ సంకల్పం చెప్పించుకొని మీ యొక్క గోత్రం, పేరు, మీ యొక్క నక్షత్రం, రాశి అర్చకునికి తెలియజేసి ఆ యొక్క సంకల్ప అనంతరం ఈ యొక్క దానాన్ని అర్చకునికి దక్షిణతో సహా సమర్పించి ఈ యొక్క దానం చేసుకొని, దానం ఎందువలనంటే గ్రహణ సమయంలో ఈ నక్షత్రం ఈ రాశిలో సంభవిస్తున్నట్టు కాబట్టి గ్రహణ దోషం వీరి మీద పడకుండా ఈ యొక్క దానాలు చేయడం జరుగుతుంది. సంపూర్ణంగా మనస్ఫూర్తిగా ఈ యొక్క దానం చేసి ఈ యొక్క గ్రహణం వల్ల కలిగినటువంటి దుష్ట ప్రభావాన్ని తొలగించుకుంటారని భావిస్తున్నాం. ఈ యొక్క చంద్రగ్రహణం సూర్యాస్తమయం తర్వాత చంద్రోదయం నుండి
సరిగ్గా 27 నిమిషములు మాత్రమే మనకు కనిపిస్తుంది. అంటే చంద్రగ్రహణం విడుపు మాత్రమే మనకు కనిపిస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః.